ఆత్మరక్షణ విద్యలో నైపుణ్యం సాధించి నియోజకవర్గానికి పేరు తెచ్చిన టైక్వాండో విద్యార్థులకు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. సుమారు 48 మంది విద్యార్థులు టైక్వాండోలో శిక్షణ పొంది అద్భుత ప్రతిభ కనపరిచి తిరిగి రావడంతో వారిని స్థానికులు, నాయకులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా 20వ వార్డు ఇన్ఛార్జ్ సురపుడి లక్ష్మీపతి మాట్లాడుతూ, పీఠాపురం విద్యార్థులకు మంచి క్రీడా గురువు దొరకడం అదృష్టమని, అయితే వీరికి శిక్షణ తీసుకోవడానికి సరైన స్థలం లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఇప్పటికే ఈ విద్యపై ఆసక్తి ఉందని, ఆయన చొరవ తీసుకుని విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రభుత్వ స్థలాలను ఈ క్రీడ కోసం కేటాయిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యంలో పిఠాపురం ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని, అటువంటి క్షేత్రంలో టైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలకు తగిన ప్రాధాన్యత, వసతులు కల్పించాలని సూచించారు. క్రీడల ద్వారా నియోజకవర్గం మరింత కీర్తిని గడించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జగ్గయ్య చెరువు వాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. లోకలే ఇంద్రనగరం, కాకపోతే నేను కొద్దిగా సంవత్సరాలుగా నేను ఊళ్ళో లేనండి, వేరే చోట ఉన్నాను కొన్ని పరిస్థితుల వల్ల. ఈ మధ్యకాలంలో నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాను, కానీ నేను క్లాస్ స్టార్ట్ చేసి 4 నెలలు అవుతుంది సార్. దానికి క్లాస్ స్టార్ట్ చేయడానికి కారణం ఈయన వీళ్ళ పేరెంట్సే నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు సార్. నేను మన రామటస్ దగ్గర ఉన్న మున్సిపల్ పార్క్ ఉంది కదా సార్, దాంట్లో డైలీ క్లాస్ చెప్తుంటాను సార్. అక్కడ స్టార్ట్ చేసాను, ఒక 4 మంత్స్ అవుతుంది. ఈలోగా నాకు పొద్దుటూరులో ఓపెన్ నేషనల్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిసింది సార్. మనకి ఇన్విటేషన్ వచ్చింది సార్. ఆ పిల్లలందరినీ కూడా తయారు చేసుకుని ఒక 28 మంది ప్లేయర్స్ని తయారు చేసి తీసుకెళ్ళాను సార్. 22, 23, 24, 25 తారీఖుల్లో జరిగిన టోర్నమెంట్ జరిగింది సార్. దాంట్లో మనకి వచ్చిన హైయెస్ట్ మెడల్స్ మన ఈస్ట్ గోదావరి, మన పిఠాపురానికి 25 మెడల్స్ వచ్చాయి సార్. గోల్డ్, సిల్వర్స్, ఎక్కువ మనకి వచ్చిన గోల్డ్, సిల్వర్లు వచ్చాయి సార్. 3 మెడల్స్ మాత్రం బ్రాంజ్లు వచ్చాయి సార్. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 99% మనకి మెడల్స్ అనేవి వచ్చాయి సార్. ఇంతకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి నాకు ఉంది సార్. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేయడానికి ప్లేస్ కానీ సరైన వసతి కానీ నిజంగా చెప్తున్నాను సార్, వీళ్ళు మట్టిలో దూరి మట్టిలో తింటున్నారు సార్. అక్కడ ఏదైనా అవకాశం ఉంటే మీలాంటి వాళ్ళు సహకరించి, మీ మీడియా వాళ్ళు, ఇక్కడున్న నాయకులు, అలాగే మన అధికారులు ఏమైనా స్పందించి పిల్లలకి కొంచెం హెల్ప్ చేసి వీళ్ళకి కొంచెం ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఇప్పిస్తే కనుక నేను ఇంకా ఇంతకన్నా మంచిగా నేను చేయించడానికి అవకాశం ఉంటుంది సార్. చేస్తేనే నేను నమ్మకం ఉంది సార్. నెక్స్ట్ మనకి జూన్, జూలై నెలలో స్కూల్ గేమ్స్ కూడా ఉన్నాయి సార్. అవి మనకి పిల్లలకి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. చదువుకునే ప్రతి పిల్లలకి కూడా వాటిలో కూడా ప్రిపేర్ చేసి నేను తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను సార్. లాస్ట్ ఇయర్ అబ్బాయి పంజాబ్ ఓపెన్ నేషనల్కి వెళ్ళాడు సార్. సత్య ఒరిషా ఆల్రెడీ వచ్చింది సార్. ఇలాగే మిగతా కూడా గోల్ సాధించింది. ఇలాగే మిగతా వాళ్ళందరూ కూడా నేను చేయించాలనుకుంటున్నాను సార్. మీలాంటి వాళ్ళందరూ సహకారం ఉంటే చేస్తానని నాకు నమ్మకం ఉంది సార్. ఇది ఒక వన్ ఆఫ్ ది ఒలింపిక్ గేమ్స్ సార్. ఇది టైక్వాండో నేను చెప్పేది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్కాలర్షిప్ కూడా ఉంటుంది సార్. నేషనల్ మెడల్ కొట్టి ఏ కాలేజీలో జాయిన్ అయినా మ్యాక్సిమం 100% స్కాలర్షిప్ ఇస్తారు సార్. 100% స్కాలర్షిప్ ఫ్రీ. అది సార్. నాకు మీ అందరి తరఫున కోరుకునేది ఒకటే సార్, పిల్లలకి అవకాశం కల్పించి మంచి వసతి కల్పిస్తే కనుక నా వంతు ప్రయత్నంగా ఇంకా మంచి పరిస్థితి తేవాలని కోరుకుంటున్నాను సార్. అందరికీ ఇష్టం మొత్తం కళ్యాణ్ గారే పిఠాపురం అన్న టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కంపల్సరీ పెట్టాలి, ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆయన్ని గతంలో మన మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన పిఠాపురం చూసుకుంటే ఇంచుమించు ఒక 45 మంది పైగా టైక్వాండో నేర్చుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు దాకా సరైన గురువు లేరు. ఇప్పుడు సరైన గురువు దొరికారు. ఆయనకంటూ ఒక ప్లేస్, ఎక్కడైనా ఒక చిన్న అకాడమీ నిర్మించడానికి ఒక ప్లేస్ ఉంటే ఆయన మా పిల్లల్ని ఎంతో బాగా తీర్చిదిద్దుతారని మేము ఎంతో మంది పిల్లల్ని ఆసక్తిగా ఉన్నాము. మాకు ప్లేస్ అంటూ ఉంటే రామాడాస్ దగ్గర అదే పార్కులో 2 సెంట్ల సైట్ ఇంచుమించుగా ఉన్నదండి. అందులోనే ఇప్పుడు ఆ మట్టిలోనే చేస్తున్నారు. కంటిలో పడిపోయినా అది వచ్చి చేయించి ఇచ్చే అవకాశం ఉన్నా, లేదంటే ఆర్ఆర్బిహెచ్ఎల్ ఓపెన్ థియేటర్ అనేది ఒకటి కట్టడం జరుగుతుందండి. ఆ ఓపెన్ థియేటర్లో 2 రూమ్స్ భారీగా 2 రూమ్స్ ఉన్నాయి. అందులో ఒక రూమ్ కానీ ఆ వెనకాల ఒక చిన్న సైట్ కానీ ఇప్పించి చిన్న షెడ్ లాంటిది ఏదైనా వేయించి నిర్మిస్తే ఆయన కోరిక నెరవేరుతుంది. అలాగే పిల్లల భవిష్యత్తు ఒక నిర్మాణం జరుగుతుందని కోరుతూ ఒక తల్లిదండ్రులుగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. జై పవన్. మట్టిలో చేస్తుంటేనే 28 మెడలు వచ్చాయంటే ఇంకా అది జాగ్రత్తగా చేయించి మంచిగా చేస్తే ఇంకా ఎన్ని మెడల్స్ తీసుకొస్తారో సార్ అనుకుంటున్నాం సార్. ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళి
కొంచెం జాగ్రత్తగా చేయితే బాగుంటుంది సార్. ఇంకా మా పిల్లల కన్నా ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడా మాస్టర్ రెడీ చేయగలిగే సత్తా మాస్టర్కి ఉంది సార్. కొంచెం దయచేసి చేయించండి సార్.